नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। राज्य मंत्री कोंडा सुरेखा ने कहा कि संविधान निर्माता बाबा साहब अम्बेडकर एक महान व्यक्ति थे जिन्होंने देश के लोगों के विकास के लिए काम किया। मंत्री कोंडा सुरेखा मेयर गुड्डू सुधारानी, जिला कलेक्ट्रेट सत्य सारदा, आयुक्त अश्वनी तनाजी, नगर सेवक, पार्टी नेता, विभिन्न दलित संगठनों के प्रतिनिधियों ने वरंगल के काशी बुक्का जंक्शन में आयोजित BR अम्बेडकर जयंती समारोह में भाग लिया और अम्बेडकर की प्रतिमा पर माला चढ़ाकर उन्हें श्रद्धांजलि दी। इस अवसर पर बोलते हुए मंत्री कोंडा सुरेखा, महापौर सुधारानी ने अम्बेडकर की प्रशंसा करते हुए कहा कि वे एक महान व्यक्ति थे जिन्होंने देश के लोगों की रक्षा के लिए समय पर संविधान लिखा और लोगों से उनकी आकांक्षाओं को प्राप्त करने के लिए आगे बढ़ने का आग्रह किया। బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రత్యేకమైన స్థానం ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఎందుకంటే బహుజనులందరూ కూడా మమ్మల్ని ఏబీసీ చేయాలని కూడా ఉద్యమాలు చేశారు. కానీ చాలా సమస్యలు చేశారు. వాళ్ళ ఫలితం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏబీసీ వర్గీకరణ చేయడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ 140 సంవత్సరానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని మనం చేస్తాం. అంతేకాదు ఈరోజు భారతదేశ చరిత్రలో కనివిని రీతిలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ నేతృత్వంలో మరైతే మా జోడయాత్రలో పాల్గొన్నప్పుడు ఈ దేశంలో ఉన్న బీసీలందరూ కూడా కులగన కావాలని బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత ఇంతవరకు మనకు కాలేదని వారి సంకల్పం ఇంప్లిమెంట్ చేసిన భారతదేశ చరిత్ర ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ సంకల్పం మనం చేస్తున్నాం. ఈరోజే జయంతి రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు 34వ జయంతి రోజే ఏబీసీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయటం. మరి అంతేకాకుండా ఇవాళ భారత్ కూడా ఈరోజు సాయంత్రం లాంచ్ కాబోతుంది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరి కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ నేతృత్వంలో ఎంత విలువ గౌరవం ఉందో మా ఇలాంటి మొదటి పార్టీలందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అర్థం చేసుకుంటారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎవరికి పాత్ర లేదు. ఈ స్వాతంత్ర ఉద్యమానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ వాళ్ళ కుటుంబం ఎంతో ప్రాణం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానికి ఉంది. అలాంటి కుటుంబాన్ని కూడా విమర్శించే రోజులు ప్రభుత్వ పార్టీలు ఉంది, ఇతర రీజనల్ పార్టీలు ఉంది. ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని బీసీ కులగన, ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా చేస్తూ కూడా ఇవాళ ఏబీసీ గురించి కూడా ముఖ్యంగా వీరి అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ కూడా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు శుభదినంగా చెప్తూ భూభారతి గురించి కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ విడుదల చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమమే కాదు, చాలా కార్యక్రమాలు కూడా ఇవాళ బీజేపీ ఒక మతంతో, ఒక కులంతో ముందుకు వస్తుంది. మతతత్వ పార్టీగా దానికి లేదు. ఈ మతాలను, కులాలను అడ్డం పెట్టుకుని ఈ పార్టీలన్నింటికీ కూడా మనగడ లేదు అని చెప్పక తప్పదు. ఈ దేశ సమైక్యత కోసం ఎవరైతే పోరాటం చేసిందో వారి ఆరాటం ఏందో తెలుసుకున్న పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రాణత్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం అహర్నిశలు కృషి చేసి అన్ని దేశాల కన్నా ఈ దేశం ముందుండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలను, కులాలను కలుపుకుపోతూ అందరూ మమేకమై ఉండాలి. భారతదేశం అనేది ఒక అన్ని పూలతో ఒక మాల కడితే ఎలా ఉంటుందో ఈ భారతదేశం కూడా అలాగే ఉండాలి అని కోరుకునే వాళ్ళం కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ జీవితకాలంలో కూడా ఎవరిని కూడా నష్టపెట్టదు, కష్టపెట్టదు. అవసరమైతే సాయం చేస్తుంది. వేరే పక్షంలో పోరాటం చేస్తాం తప్ప మరి ఇంకొకటి కానే కాదని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇక ముందు కూడా ముందుకు తీసుకుపోవాలని ఇక్కడ ఈ సిటీలో జరుగుతుంది. అంటే ఈ వరంగల్లో ఇప్పటి వరకు కూడా మనం జై బాపు, జై భీమ్, జై సంతాన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టలేదు. తప్పకుండా 2-3 రోజుల్లో ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ వరంగల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ